పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారాహి నవరాత్రుల్లో భాగంగా ఒక్కో రోజు విశిష్టతను గురువు గారు మనకు వివరిస్తూ వస్తున్నారు. మరి వారాహి నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారి రూపు ఏ విధంగా ఉంటుంది, మనందరం కూడా ఎలా దైవించాలి, పూజను ఎలా చేసుకోవాలి, ఏ రూపంలో ఉంటారు, ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి గురువుగారు సిద్ధంగా ఉన్నారు. అయితే ఆస్ట్రో యోగం బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి 6వ రోజు ఏ విధంగా దర్శనమిస్తారు, ఏ విధంగా ఉంటారు అమ్మవారు, ఎలా పూజించాలి, ఏంటి అసలు? 6వ రోజు ప్రధానంగా మనం గత కొన్ని రోజులుగా చేస్తున్నామమ్మా. మొదటి రోజు ఉన్మత్త వారాహి, 2వ రోజు బృహత్ వారాహి, 3వ రోజు శ్వేత వారాహి, 4వ రోజు కిరాత వారాహి, 5వ రోజు శ్వేత వారాహి, 6వ రోజు ధూమ్ర వారాహి రూపంలో అమ్మవారిని కొలవాలి. అంటే ఎవరైతే కలశం పెట్టుకుంటారో, ఎవరైతే విగ్రహం పెట్టుకొని, ఎవరైతే చిత్రపటం పెట్టుకొని వారాహి అమ్మవారిని పూజిస్తారో అటువంటి వాళ్ళు ఈ రోజున ధూమ్ర వారాహి అమ్మవారి రూపంలో వారాహి దేవతను కొలవాలి. లలితాదేవి, దుర్గాదేవి అమ్మవారి చిత్రపటం పెట్టుకొని నవరాత్రులు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ రోజున ప్రధానంగా మాహేశ్వరి అమ్మవారు కూడా చెప్పబడి ఉంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ అమ్మవారు ఒక పురాణం ప్రకారం ఈ ధూమ్రవారాహి అమ్మవారు నారదుడికి ఇంద్రానికి జన్మించిన అమ్మవారిగా జన్మించిన పిల్లగా మనకు ఒక పురాణ ప్రకారం ధూమ్రవారాహి తెలియచేస్తుంది. ఈ అమ్మవారు పొట్టి జుట్టు, పొట్టి చీర, అలాగే అంటే ఈ కాలానికి సరిపోయినట్టు చెప్పాలంటే పొట్టి జుట్టు అంటే ఇంతవరకే, పోనీటైల్ అంటే ఇంతవరకే ఉంటది కదా. పొట్టి జుట్టు, పొట్టి దుస్తులు అనంటే మిడ్డి వేసుకుంటారు కదా, అలా అన్నమాట. అలాంటి దుస్తులు, పొట్టి దుస్తులు ధరించి 4 చేతులు కలిగి, విశేషంగా మనిషికి 2 కాళ్ళు ఉంటాయి. ఈ అమ్మవారికి ఒక పాదమే ఉంటుంది. ఒక పాదమే ఈ అమ్మవారికి ఉంటుంది. అలాగే ఈ అమ్మవారు దుర్గా అవతారం కాబట్టి దుర్గా రూపంలో ఈ అమ్మవారిని ఈరోజు కొలవాలి. ఈ అమ్మవారు ఏంటనంటే విశ్వానికే రాణి అట. విశ్వానికి రాణి, యువరాణి ఎలాగో విశ్వానికి రాణి, మహారాణి ఈమె. కాబట్టి ఈ అమ్మవారి ప్రధానంగా పూజించడం వల్ల మనకు కలిగేటువంటి యొక్క గొప్ప యోగం ఏంటంటేనమ్మా, పంటల నుంచి, వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుందట. ఓకే, ఇప్పుడు పంటలు వేస్తూ ఉంటారు. పేరులోనే ధూమ్రం ఉంది అంటే పొగ. రాహుకేతులు పొగ స్వరూపంగా ఉంటారు. ఈ రాహుకేతుల ప్రభావం వల్లనే కరోనా అనేటువంటిది వచ్చింది. అంటే ఎక్కడో చైనాలో జరిగింది అది, కానీ ఈ గ్రహాల యొక్క మిస్బిహేవ్ వల్ల ప్రపంచానికి వినాశనం అనేటువంటిది వచ్చింది. అలా ఈ అమ్మవారి ఆరాధన చేస్తే అటువంటి రాహుకేతు గ్రహాల వల్ల వచ్చే సమస్యలు జాతకంలో ఉంటాయి కదా, అటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి జాతకరీత్యా అని చెప్పబడి ఉంది. ఈ అమ్మవారట జ్ఞానానికి దేవత, అంటే జ్ఞాన ప్రసాదిస్తుంది. ఇప్పుడు మోక్షకారకుడు, జ్ఞానకారకుడు అంటే ఎవరు? కేతు. కాబట్టి జ్ఞానానికి దేవత అన్నప్పుడు కేతు స్వరూపము. ధర్మదేవత శనివత్ రాహువు, అంటే న్యాయాన్ని సంబంధించి చెప్పేటువంటిది శనిగ్రహం. రాహు కూడా శనిలాగే వర్తిస్తాడు కాబట్టి ధర్మానికి సంబంధించినటువంటిది. ఇటు రాహుకేతుల యొక్క దోషాలని తొలగించే అధికారము ఈ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల, ఫలితము ఈ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల కలుగుతుంది. పైగా ఈ అమ్మవారు ఎక్కడ ఉంటుందనంటే మహేంద్రగిరిలో ఉంటుందట. మహేంద్రగిరి. ఇదే మహేంద్రగిరిలో ప్రస్తుతం పరశురాముల వారు చిరంజీవిగా ఉండి అక్కడ ఉన్నారు, తపస్సు చేసుకుంటున్నారు మహేంద్రగిరిలో. అటువంటి మహేంద్రగిరిలో ఈ అమ్మవారు కొలువై ఉందట, అక్కడ నివసిస్తుందట. ఇలా ఈ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల పంటలు బాగా పండుతాయి, సకలమైనటువంటి ఈ యొక్క వ్యాధులు తొలగిపోతాయి. అనేక రకాల వ్యాధులతో బాధపడే వాళ్ళు ఈ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి రోగ విముక్తులు అవుతారు. అలాగే
ఈ యొక్క వారాహి దేవత పూజలు అనేటువంటివి ప్రతిరోజు సంవత్సరాల తరబడి చేసే వాళ్ళు ఉంటారు. చేసి మధ్యలో కొన్ని కారణాల వల్ల దూరం ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. చేయాలని కోరిక ఉన్నా చేసుకోలేక సమస్యలు, అలాగే సమయం లేకపోవడం వల్ల చేసుకోలేకపోతారు. అటువంటి వాళ్ళందరూ కూడా హోమము ద్వారానే సంపూర్ణమైనటువంటి శాంతి కలుగుతుంది. డబ్బున్న వాళ్ళు మంచి బ్రాహ్మణుల్ని ఉపాసన పనులను పెట్టి చేసుకుంటారు. పంచకట్టుకున్న ప్రతి బ్రాహ్మణుడు ఈ పూజలు హోమాలు చేయలేడు. దీన్ని దృష్టిలో పెట్టుకునే అందరికీ కూడా పూజ చేసుకున్న వాళ్ళు, మధ్యలో ఆగిపోయిన వాళ్ళు, చేయదలుచుకొని చేయలేకపోయినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ లభించాలనే సదుద్దేశంతో ముక్కోటి ఏకాదశి రోజున మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి, ముఖ్యంగా వివాహము, దాంపత్యము, సంతానము, విద్య, ఆరోగ్యము మరియు శత్రుబాధలు, ప్రయోగబాధలు, రుణబాధలు, వ్యాపార అభివృద్ధి, రాణి బాకీలు, ఇలా అనేక రకాల కోర్టు సమస్యలు, భూ సమస్యలతో బాధపడుతుంటారు కదా, అటువంటి వాళ్ళకి ఈ సంబంధించినటువంటి వారాహి అనుగ్రహం కోసం జూలై 25 ముక్కోటి ఏకాదశి రోజున రాత్రి 9 గంటలకి ధూమ్రవార ఈ యొక్క వారాహి హోమము, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి హోమాదులు జరిపించి వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. కేవలం 108 మందికి మాత్రమే ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకునే అవకాశం. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తారో వెంబడే నమోదు చేసుకుంటే ఆ నమోదు చేసుకున్న దారభ్యత ఆ రోజు నుంచి తిరిగి 25వ తారీఖు వరకు కూడా వాళ్ళ గోత్రనామాదులతో పూజాధికారులు జరిపించి ఆ 25వ తారీఖు రోజున హోమం జరిపించి వారాహి మాల ఇవ్వడం జరుగుతుందమ్మా. మరి గురువు గారు 6వ రోజు అమ్మవారికి ఎలాంటి దీపం, పుష్పం, నైవేద్యం, ధూపం సమర్పించాలి అంటారు? ప్రధానంగా మనం గమనించుకుంటేనమ్మా, ఈ యొక్క వారాహి అమ్మవారికి విప్ప నూనెతో దీపారాధన చాలా శ్రేయస్కరం. అలాగే దీపారాధన అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది. పంచోపచారాల్లో భాగంగా అర్చన చేసేటప్పుడు అర్చన కంటే ముందు వారాహి సహస్రనామం కానీ లేదా లలితా సహస్రనామ పారాయణం కానీ చేయాలి. ఇక తదనంతరం ఈ అర్చన చేసేటప్పుడు ఎరుపు రంగు పుష్పాలు అంటే గులాబీ పుష్పాలు, ఎర్ర తామర పుష్పాలు, అలాగే పారిజాత పుష్పాలు, మందార పుష్పాలతో, నీలిరంగు పుష్పాలంటే నీలిరంగు చామంతి, నీలిరంగు శంకుపుష్పి, నీలిరంగు నల్ల కలువ పుష్పాలతో అర్చన చేసినట్లయితే అమ్మవారు చాలా సంతుష్టిరాలవుతారు. ఇక నైవేద్య విషయానికి వచ్చేసరికి ఈ అమ్మవారికి సంబంధించి ప్రధానంగా కేసరి స్వీట్ లేదా పులిహోర ఈ రోజున నైవేద్యంగా పెట్టాలి. ఇక ఈ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల గొప్ప గొప్ప శక్తులు వస్తాయట, శాంతి స్థిరత్వం లభిస్తుందని చెప్పారు. ఇక ఈ అమ్మవారికి సంబంధించినటువంటి నైవేద్యములలో ఈ కేసరి స్వీట్ లేదా పులిహోరతో పాటుగా ప్రతిరోజు కూడా పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా బెల్లం పానకం, తేనె, పనసపండు, దానిమ్మ పండు, ఇలాచి, ఆవు నేతితో చేసిన లడ్డూలు, నువ్వుల లడ్డూలు, అలాగే కందగడ్డ, చిలకడ దుంప, అలాగే ఈ సంబంధించినటువంటి తేనె నైవేద్యంగా పెట్టాలి. మరియు నువ్వుల లడ్డూలు చెప్పుకున్నాం కదా, ఎర్రటి పండ్లు, దానిమ్మ పండ్లు, ఇవన్నీ కూడా విప్ప పూలు, ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఇక తాంబూలంలో భాగంగా జాజికాయ, జాపత్రి, ఇలాచి, లవంగాలు, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరము, సున్నము, కాచు వేసినటువంటిది 2 తాంబూలాలు, ఒకటి అమ్మవారి కోసం, ఒకటి పూజ చేసిన తర్వాత, భోజనం చేసిన తర్వాత పూజ చేసేవాళ్ళు భుజించడం కోసం ఏర్పాటు చేసుకోవాలి. ఇది చెప్పబడి ఉంది. ఇక తరువాత ధూపం విషయానికి వచ్చేసేసరికి ఈ ధూపం అనేటువంటిది ప్రతిరోజు ఉదయము, సాయంకాలము ఈ యొక్క వారాహి నవరాత్రుల సందర్భంగా ఇంట్లో ధూపం కనుక వేస్తే నకారాత్మక అనగా నెగిటివ్ ఎనర్జీ పోతుంది. కుటుంబ సభ్యులు అన్యోన్యంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మీద పడ్డ దిష్టి దోషము కానీ, ప్రయోగ బాధలు కానీ తొలగిపోతాయి. కాబట్టి చెప్పబడేటువంటి ద్రవ్యాలు కొన్ని ఎన్ని దొరికితే అన్ని తెచ్చుకుంటే మంచిది. అన్నీ లేవని చెప్పి బాధపడకుండా దొరికిన వాటితో చేస్తే చాలమ్మా. ప్రధానంగా ఆ సంబంధించిన వస్తువులు గుగ్గిలం, తెలుపు కానీ నలుపు కానీ, యాలకులు, ఇలాచీ పొడి, పసుపు పొడి, తెల్ల గురివింద గింజల పొడి, తెల్ల జిల్లేడు పుష్పాల పొడి, తెల్ల ఈశ్వరి వేరు పొడి, మిరప పొడి, శొంఠి పొడి, మిరియాల పొడి, ఇవన్నీ కూడా సమపాళలు వేసి ఉదయం సాయంకాలం ధూపం వేస్తే చాలా మంచిదమ్మా. మరి 6వ రోజు ఏ మంత్రం పఠించాలి, ఏం చేయాలి? ఇక అమ్మవారి యొక్క అనుగ్రహము అతి శీఘ్రంగా అమ్మవారి శక్తి మనకు రావాలి అంటే అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రము ఉదయం పూట 1008 లేదా 108, సాయంకాలం పూట 1008 లేదా 108 పారాయణం చేయాలి. ఇక
ప్రధానంగా ఆ మంత్రం వచ్చేసేసి ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై చ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఈ యొక్క మంత్రాన్ని జపం చేయాలి. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం పూజ చేసుకునే వాళ్ళు, మధ్యలో ఆపేసినటువంటి వాళ్ళు, కారణాల వల్ల చేసుకోలేనటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, హోమంతో సంపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ముక్కోటి ఏకాదశి అయినటువంటి జూలై 25వ తారీఖు రోజున రాత్రి 9 గంటలకు మన వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం వలన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి వారాహి, ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, ధూమావతి హోమాదులు జరిపించి పూజ చేసిన వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. కేవలం 108 మందికి మాత్రమే అవకాశం కాబట్టి అవకాశం ఉంటే కార్యక్రమం చూసిన వెంబడే మీరు కాల్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. 6వ రోజు విశిష్టత మాకు మా వ్యూస్ కి తెలియజేసినందుకు నమస్కారం గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. సో చూసారు కదా, వారాహి నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి గురుగారు చెప్పారు కదా, పాటించండి, ఖచ్చితంగా మెరుగైన ఫలితాలని పొందండి. అలాగే గురువు గారి ఆధ్వర్యంలో జూలై 25న వారాహి అమ్మవారి హోమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి అందులో కూడా మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి, మిగతా వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.